హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818. ఈరోజు వీడియో ఏంటంటే మేము ఆల్రెడీ ట్రిప్కి వెళ్తున్నామని చెప్పాం కదా, దాని కంటిన్యూ వీడియో అనమాట. మేము వెళ్ళేది కేరళ ట్రిప్ అనమాట, ఫుల్ ప్యాకేజ్డ్. సో మేము కొచ్చిలో నైట్ దిగ్గలే ఈయన వచ్చేసి మా వారి ఫ్రెండ్ అనమాట. ఎయిర్పోర్ట్కి కార్ వేసుకొని వచ్చారు, చాలా బాగా రిసీవ్ తీసుకున్నారు. రాగల్లే ఘనశ్యామ్కి ఒక పెద్ద చాక్లెట్స్ తీసుకొని మంచిగా, అంటే మాకు ఎలా అంటే మేము దిగిన నెక్స్ట్ డే నుంచి మా ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. సో నైట్ మేమైతే కొచ్చిలోనే స్టే చేయాలి. సో మేమేం చేసామంటే, మా వారు నియర్ బై, అంటే మీరు ఎక్కడైనా తీసుకోండి హోటలు, మేము అక్కడికి వచ్చి మేము పికప్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. సో మేము ఎయిర్పోర్ట్కి కొద్దిగా దగ్గరలో ఉండగానే మేము హోటల్ అయితే బుక్ చేసి దిగాలి. అక్కడ కొద్దిగా మేము డిన్నర్ అయితే చేసేసాము. డిన్నర్ చేసేయగలే అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. నియర్ బై ఒక హోటల్ అయితే ఉంది, చాలా పెద్ద బెడ్స్ ఉన్నాయన్నమాట, 2 బెడ్స్. ఎందుకంటే అత్తయ్య వాళ్ళకి ఒకటి, మాకు ఒకటి అనమాట. రూమ్ కూడా బాగానే ఉంది ఆ రోజు నైట్. సో ఎర్లీ మార్నింగే చాలా బేగా రెడీ అయిపోయాము, స్నానాలు చేసి. ఈలోపు మా దగ్గరికి ఇతనే అనమాట, మాకు ఇంకా వెళ్ళే వరకు ఆ వెహికల్ మాకే, మేము ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తారు వాళ్ళ ప్యాకేజీలతో పాటు ఇంక్లూడింగ్. సో మనము ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మనం ఛార్జెస్ చేసుకోవాలి. నిజంగా ఈ ప్యాకేజ్ చాలా వర్త్ అని చెప్తాను. మాకు టోటల్ ట్రిప్ అంతా కలిపి ఎంత అయిందో లాస్ట్ ఫైనల్ వీడియో పెట్టినప్పుడు పెడతాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం కదా కేరళ, నేను టీవీలో చెక్కలతో ఇవన్నీ, నిజంగా కేరళ ఎయిర్పోర్ట్ ఫుల్ వుడ్తో చాలా బాగుందండి. దిగడమే మనకు వైబ్ వచ్చేస్తుంది కేరళది, చాలా బాగా అనిపించింది మాకు. ఇక్కడ వచ్చేసి ఒకసారి మీరు కార్ ఎక్కండి, నేను ఒకసారి చూస్తానని చెప్పి వెళ్ళాను. మేము నైట్ ఉండేది అదే అనమాట. ఇక్కడ మేము దిగడం కదా, ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఇక్కడ ఎక్కువ లాటరీస్ ఉంటాయంట. సో అదైతే మేము ఎక్స్పీరియన్స్ చేసాము. ఆ లాటరీస్ అయితే దగ్గరలే, చాలా దగ్గర అమ్ముతున్నారనమాట. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఆగారనమాట ఎర్లీ మార్నింగ్. అంటే బ్రేక్ఫాస్ట్ వాళ్ళదే ఉంటుంది, డిన్నర్ వాళ్ళదే ఉంటుంది, లంచ్ ఒకటే మనది ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాగలే మనకు ఆల్రెడీ ప్యాకేజ్లోనే మొత్తం చెప్తారనమాట. మనం ఇప్పుడు వెళ్తున్నది కొచ్చి నుండి మున్నార్ అయితే వెళ్తున్నాం అనమాట. మున్నార్లో మనం 2 days స్టే చేస్తాము మున్నార్లోని. సో మున్నార్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే మనం ఫైనల్ ఇక్కడైతే టిఫిన్ అయితే చేసేసాము. టిఫిన్ చేయగలే స్టార్ట్ అయిపోయాము అనమాట. కేరళలో సీరియస్గా నాకు నచ్చింది ఏంటంటే, బండి మీద వెళ్తే, అంటే ఇద్దరు కంపల్సరీ హెల్మెట్ ఉండాలి. సో నేను ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. కంపల్సరీ అంటే స్ట్రిక్ట్గా ఉంటాయంట రూల్స్. మంచిగా హెల్మెట్స్ అయితే పెట్టుకోవాలి. అందరూ అలాగే పెట్టుకున్నారు. ఇక్కడ మేము దారిలో వెళ్ళేది మట్టిపల్లి వాటర్ ఫాల్ సంథింగ్ ఏదో పేరు. ఇదైతే వర్షాకాలంలో కార్స్ వెళ్తున్నా బయటకు వచ్చేస్తుందంట వాటర్, అంత ఎక్కువ ఉంటుందంట. మేము వెళ్ళింది జాన్లో వెళ్ళాం కాబట్టి సో మాకు అంత ఎక్కువ వాటర్ ఏం లేదు, పర్లేదు. దారిలో మేము వెళ్తుండగానే దారిలో వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. ఈ దారిలోనే వాటర్ ఫాల్స్ చూసుకొని మంచిగా చాలామంది, ఎందుకంటే టూరిస్టులు ఎంతమంది ఉన్నారంటే, నిజంగా కేరళ అనేది ఒక చాలా మంచి డెస్టినేషన్ స్పాట్ అని చెప్పచ్చు. చాలా బాగుంది. కేరళ మొత్తం చూడాలి అనుకుంటే మినిమం ఒక 15 days ఈజీగా పడుతుందండి, పీస్ఫుల్గా చూడాలి అనుకుంటే. లేదు ఒక సైడ్ మొత్తం ఒకసారి వెళ్ళినప్పుడు చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. మ్యాక్సిమం ఎక్కువ ట్రావెలింగ్ ఎక్కువండి. మెయిన్ ప్రతి దగ్గరికి ట్రావెలింగ్ ఎక్కువ అనమాట. కేరళ మున్నార్ ఎలా ఉందంటే, మనం అరకు కేవ్, బుర్రా కేవ్ ఇవన్నీ వెళ్తాం కదా, సో ఫుల్ ఘాటీలా ఉందన్నమాట. సో అలా ఉంది, చాలా అంటే బాగుంది. ఇక్కడ సీరియస్లీ చెప్తున్నాను, మెయిన్ ఎక్కువ జీప్స్ వాడుతున్నారు. మనకి ఎలా ఉంటుంది, ఒక లోయలోకి వెళ్తూ ఇంకా డౌన్ వెళ్తున్న కొద్దీ మంచి మంచి రూమ్స్ అనమాట. ఫుల్గా లోయల్లోకి వెళ్తున్నాయి జీప్స్, అస్సలు భయం లేకుండా. ముందుకు వెళ్తున్న కొద్దీ ఒక గోతిలో పడిపోతారేమో అన్నంత ఫీల్ అనిపిస్తుంది. అలాగే చాలా కొండల మీద ఎలా కట్టారో తెలీదు. అంటే మన అరకు ఎలా ఉంటుందంటే, మామూలుగా ఘాటీలు తిరుగుతూ ఉంటాము, ఆ తిరిగిన ప్లేస్లో ఏటీ ఉండదు. సో ఒక సిటీలో ఉన్న దగ్గర ఉంటుంది, ఇక్కడ అలా కాదు. మంచిగా లోయల్లోనే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. వెళ్తున్న కొద్దీ ఎక్కువ టీ ప్లాంటేషన్ అండి, ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. సో మేమేం చేసామంటే, అక్కడ దగ్గరలో ఘనశ్యామ్ షాపింగ్
అనుష్యం ఎక్కడ దిగినా ఫస్ట్ వాడి చేతిలో ఒక 2 బొమ్మలు కొని పెడితే మనం ప్రశాంతంగా చూడనిస్తాడు అనమాట. సో మా వారు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి ఆడికో 2-3 బొమ్మలు కొనేస్తారు. ఆడి చేతులు కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఆడి పళ్ళు ఆడు ఉంటాడనమాట. సో అవైతే తీసుకున్నాము. నేనైతే ఈ లొకేషన్స్ మొత్తం చూస్తున్నాను. ఇక్కడ మనకి అరకు వెళ్ళినప్పుడు దారిలో ఉంటాయి కదా స్నాక్స్ ఇవన్నీ. సో అలా ఆ ఫీల్ అనిపించింది మనకి. బట్ నిజంగా అయితే మట్టిపల్లి వాటర్ ఫాల్స్ దాటాక ఇంకా ముందు ముందు మంచి మంచి సీనరీస్ మాకు అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోనివ్వరు అనమాట మనుషుల్ని. మంచిగా వెళ్ళాక మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా, లంచ్ చేసి మేము స్టార్ట్ అయ్యి ఫస్ట్ వాటర్ ఫాల్స్ చూసుకున్నాము. వాటర్ ఫాల్స్ చూసుకున్నాక ఒక ప్లాంటేషన్ తీసుకెళ్ళారు అనమాట, ఆయుర్వేదిక్ ప్లాంటేషన్ అనమాట. అది కూడా చూపిస్తాను. దాని నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి ఒక రోజు కిందనే ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఇచ్చేవారు కాదు, బాగుండేది. ఎక్కువగా తిప్పేసి అలసి పెట్టేసే కన్నా తిప్పేవారు. అలాగని మనం తీసుకునే రూమ్కి వర్తగబుల్గా ఉండేది. అక్కడ కూడా చాలా నిజంగా చెప్తున్నాను, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఈ ట్రిప్ అయితే మట్టుకు మాకు. సో ఇప్పుడు మనం వచ్చింది ఇది కూడా చూసారా, అంటే ఒక లోయలోకి దిగాక మళ్ళీ ఇదంతా మంచి నేచర్ అక్కడ బాగా అరేంజ్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి ఆయుర్వేదిక్ ప్లాంటేషన్ అనమాట. కేరళ అంటేనే ఆయుర్వేదిక్ కదండి. సో ఈ ఆయుర్వేదిక్ ప్లాంటేషన్కి మనకి మన లాంగ్వేజ్ బట్టి మనకు ఒక గైడ్ ఉంటుంది అనమాట. ఈచ్ పర్సన్ 100 రూపీస్ సంథింగ్ ఎంతో ఛార్జ్ చేశారు. మనకి మలయాళం అమ్మాయి తెలుగు నేర్చుకుందంట, చాలా ఫ్లూయెంట్గా మాట్లాడిందనమాట. చాలా బాగా మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసింది. మేము కూర్చున్నాం కదా, ఇక్కడ ఒక కాయల్లాగా ఉన్నాయి కదా, జాజికాయలు అంటారు కదా, సో అవన్నమాట. లోపల ఉండేవి జాజి పువ్వు, జాపత్రి ఇవన్నీ ఉంటాయి కదా, స్పైసెస్ ట్రీస్ అనమాట. ఎనీవన్ స్పైసెస్ ట్రీస్ నుంచి మొత్తం చాలా ఉన్నాయి. ఇప్పుడు కనిపించింది బిర్యానీ చెట్టు, ఆకుల చెట్టు. సో మిరియాలు, లవంగాలు, యాలకులు, నెక్స్ట్ మోకాలు నొప్పులకి అంటే మనకి ఇక్కడ ఏటేటి ఉన్నాయి అనేది గైడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా నేను వీడియో చేశాను. ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఫేస్కి వాడతారు కదా, క్రీమ్ ఏంటంటారు సిరం వాడతారు కదా, దానికి రెడీ చేస్తారు. మంచిగా చాలా బాగా చెప్పింది. ఒకసారి మీరు కూడా చూడండి. ఇప్పుడు ఎండ పెడితేనే అది బ్లాక్ అయ్యేది, బ్లాక్ పెప్పర్. రెడ్ అయిన స్టేజ్లో స్కిన్ అంతా తీసేసి ఎండ పెడితే వైట్ పెప్పర్. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా అనిపించింది, వర్త్ అనిపించింది మాకైతే. కొన్ని కూడా మనం కూడా తెలుసుకోవాలి. అది వచ్చి ఇవన్నీ మిక్స్ చేసుకొని మోకాలు నొప్పులకి చాలా ఇయర్స్ ప్రొటెక్షన్. స్వీట్ లాగా నార్మల్లీ బ్రహ్మీ చెప్పాను కదా, బ్రహ్మీలో యాడ్ అవుతుంది. టంగ్ క్లారిటీ పిల్లలకి, లేటుగా మాట్లాడే పిల్లలు ఉంటారు, సెన్స్ ఆర్గన్స్ మెయిన్ ప్రొటెక్షన్ బ్రహ్మీ. ఇవన్నీ డెకరేషన్ లేడీస్ మోకాళ్ళ కింద బ్యాక్ సైడ్ నరాలు సిస్టమ్కి వాడతారు. కఫ్, కోల్డ్, అలర్జీ, బ్రాంకైటిస్, ఆస్తమా, వీజింగ్ అన్నీ మెయిన్గా మనకి ఒక ఏజ్ అయిన తర్వాత స్పెషల్ ట్రీట్మెంట్. పీసీఓడి, పీసీఓఎస్, యూట్రస్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసి థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ ఇవి కూడా అందులో వాడతారు. క్రొకోడైల్ ప్లాంట్, వైట్ ప్యాచెస్, బ్లాక్ ప్యాచెస్, ఫంగల్ ఇన్ఫెక్షన్. ఆయుర్వేద ప్రకారం ఏ టైప్ స్కిన్ డిజీజ్ సొసైటీ న్యాచురల్లీ మనకి ప్యూర్ ఐటమ్స్ పట్టుకోండి. సపోర్టింగ్ ట్రీ మామూలు ఏమైనా మిరియాలు కానీ ఇలా తీగలాగా ఉన్నాయి. ఏటైంది జీడిపోలు కాస్తాయి కదా. చేసేది ఫ్యాట్ మెటాబాలిజం. మనం మెయిన్గా మనకి ఇప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ వాడతాం. బ్యాడ్ కొలెస్ట్రాల్ వాళ్ళకి హెయిర్ రావడానికి టాప్ జింజర్ లిల్లీ. ఓకే, ఇదా కాయలు అవుతాయి, కాయల నుంచి ఎక్స్ట్రా దొరుకుతుంది. లేడీస్ జెంట్స్ ఎవరైనా అయ్యాయి మొత్తం సీడ్ అయిన తర్వాత అందులో నుంచి ఎక్స్ట్రా వస్తాయి. ఎక్స్ట్రా మన హెయిర్ రీగ్రోత్
కొత్తగా ఇక్కడ మనకి కూడా colour ఉంది. వస్తుంది. ఏంటి ఇది? జుట్టు ఒత్తిగా రావడానికి వాడే పసుపు. కస్తూరి పసుపు. ఇవి వెనిలా చెట్టు, ఇందులో వెనిలా ఐస్ క్రీమ్స్, కేక్స్ అన్ని యూజ్ చేసి మనకి ఎక్స్ట్రా అడిక్షన్, ప్యాన్, సిగరెట్, ఆల్కహాల్ అడిక్షన్ ఉండదు క్లియర్ చేయడానికి కాదు. సమ్మర్ లోనే మొత్తం ఫ్లవర్స్ లాగా వస్తాయి. అంటే ఇది తాగితే అది వాట్ ఈస్ దిస్? సమ్మర్ లోనే మనకి సీజన్, ఇవన్నీ ఇయర్లీ వన్సే. ఇదేంటండి? అది కూడా మనం అక్కడ చూస్తాం కదా, అడిక్షన్ క్లియర్ చేస్తుంది. ఆయిల్ రాదు, విడిగా మనకి ఆయిల్ దొరుకుతాయి కదా, లవంగాలు నూనె, పళ్ళు నొప్పి గల వాడతారు. మన టూత్ పేస్ట్ లో ఇది నాగలింగం చెట్టు, ఇది మెన్స్ హార్మోన్ కి వాడతారు. ఇది సర్పగంధి అంటారు, హై బీపీ ఉన్న వాళ్ళకి యూస్ చేస్తారు. హై బీపీకా? ఓకే. తీసుకొని ఉండాలి. ఇప్పుడు ఇవి టాబ్లెట్ తీసుకున్నా కూడా సడన్ గా ఇదేంటి? సర్పగంధి. సర్పగంధి. సో కొద్దిగా దీని స్కిన్ కూడా పాము స్కిన్ లాగే కనబడుతుంది. మెయిన్ గా మనకి మన టాబ్లెట్ డోస్ తగ్గించడానికి, హార్ట్ అటాక్ అని, మెయిన్ గా మనకి బీపీ ఎక్కువైనప్పుడు, స్ట్రోక్ ఎలా అయినప్పుడు తీసి హై టెంపరేచర్ లో ఎండబెట్టాలి. ఇది బయట ఎండలో పెట్టకూడదు, కరెంట్ లో పెట్టాలి. ఇందులో మొత్తం 80% వాటరే ఉంది. మన కేజీ ఇలాచి ఎండబెడితే మనకి చిన్న కాయ ఉండాలి, ఎక్కువ పెద్దగా అవ్వకూడదు, ఫుల్ గ్రీన్ ఉండకూడదు, ఎల్లోయిష్ ప్లస్ గ్రీన్ ఉండాలి. మనం బయట మన హైబ్రిడ్ 2 కేజీ కొంటే ఇక్కడ 100 గ్రామ్. నేను ఇక్కడ ఎక్కువ చూసేవి ఇలాచీ చెట్లు. ఫస్ట్ టైం లైవ్ లో చూసాను. కింద ఉన్న యాలక్కాయలు ఇలాంటి కొన్ని తెలుసు. విచ్ ఫ్లవర్స్? ఇంగువ అదే సాంబార్లో ఆటి ఇంగువ వేస్తా. పొరటాలకు వేసేది కస్తూరి. ఇంగువ అనేది మనం చారులో నాటి వేసుకుంటాం కదా. సర్జరీ చేసినా మళ్ళీ వస్తాయి. సో నార్మల్గా మనకి సర్జరీ నాకు ఫస్ట్ అనిపించింది ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాము ఇందులోకి అని చెప్పి అనిపించింది. సీరియస్గా మనకు తెలియలేనివి కొన్ని తెలుసుకోవడంలో తప్పలేదనిపించింది. చాలా మంచిగా చెప్తున్నారనమాట. ఆ అమ్మాయి దగ్గరుండి ప్రతి ప్లాంట్ కోసం కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేది. వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఫైనలీ ప్లాంటేషన్ అయితే ఇంకా ఉంది, చూపించారు. ఇది మొత్తం 100 acresలో ఉంటుందంట. మనకి ప్రజెంట్ వాట్ ఈజ్ వాట్ 8 ఉంటాయి. మొత్తం అన్నీ ఒక డెమోలాగా కొన్ని ట్రీస్ అయితే మనకు చూపిస్తారనమాట. ఇవి మొత్తం ఒరిజినల్ అవే, ఒరిజినల్ 8 ఉంటాయి అనేవి ఇక్కడ ఇందులో చూపిస్తారనమాట. ఈ ప్లాంటేషన్ ఈ షాపుల్లో మనకి అన్నీ ఉంటాయన్నమాట. మంచిగా లవంగం అదేంటంటారు, మిరియాలు, లవంగం అనేది నొక్కితే ఆయిల్ రావాలంట. అవి ఒరిజినల్ అంట. మన సైడ్ వచ్చేది మనం తీసుకున్నవి ఎలా ఉంటాయంటే బాగా డ్రై అయిపోయి ఉంటాయి. సో అది అంత అంటే బెస్ట్ అనేది వేరే దగ్గరికి వెళ్తుందంట. అది లోయెస్ట్ అనమాట. సో అది మన సైడ్ మనకి కొనుక్కోవడానికి స్పైసెస్ కూడా ఉన్నాయి. పేస్ట్ లో పెట్టకుండా ఇలా రుద్దుకొని వాసన కూర్చోండి. ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ఇవి కావాలి అవి కావాలంటే ఎవరు లోపల ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు, ఒక తెలుగు డాక్టర్స్ కూడా. వాళ్ళు వచ్చి మనకి చెప్తారు. నిజంగా ఆయిల్ ఘాట్ అయితే ఒక్క రేంజ్లో ఉంది. సో ఘనశ్యామ్కి అంటే కొద్దిగా మాట కోసం ఒక బ్రెమ్మి అని ఒకటి తీసుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ కిందని అనమాట వీళ్ళదే. నేను ఫస్ట్ టైం మగ్గం అల్లడం చూడడం అనమాట. ఇక్కడే తన మగ్గం అల్లుతున్నారనమాట. అల్లుతున్నప్పుడే మేము కరెక్ట్గా వీడియో తీసుకొచ్చా అంటే తీసుకోవచ్చు పర్వాలేదు అని చెప్పేసి ఆయన మలయాళంలో బాగానే చెప్పారు. మా వారు మాట్లాడారు అనమాట. సో మగ్గం అయితే చాలా బాగా చేశారనమాట. బాగా అనిపించింది.
మనం ఒక 5 నిమిషాలు చేత్తో ఏవైనా పని చేస్తేనే చేయి పీకుతుంది అంటాము. అలాంటిది ఆ చేత్తో అలా కుడుతూనే ఉంటున్నారు. చాలా ఈజీ అయితే కాదండి మగ్గం వేయడం. చాలా కష్టపడితేనే ఒక చీర రెడీ చేస్తారని అర్థమైంది. ఏదో సింపతి కోసం అని చెప్పట్లేదు. రియల్‌గా చూశాను. చాలామంది చూసుండొచ్చు. నేను చూసేదైతే ఇది ఫస్ట్ టైము. సో, ఇక్కడ మంచిగా లుంగీలు ఇదంతా చేనేత వస్త్రం అనమాట. సో, ఇది మొత్తం హ్యాండ్‌మేడే అనమాట. సో, ఇక్కడ మేము శారీస్, లుంగీస్ అయితే చూసాము. అయిపోగలే లంచ్ అవర్ అయితే అయ్యింది. 2:30 అంటే దగ్గర కాదు. చాలా ట్రావెలింగ్ తర్వాతే 2:30 అలా అయిపోయింది. ఇక్కడ కేరళ రెస్టారెంట్. చాలా బాగుంది ఫుడ్ అయితే నిజంగాన. బాబోయ్! ఫుడ్ కొబ్బరి నూనెతో చేస్తారు. అలాగలా ఫుడ్ ఎలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ అంటే పెద్ద రైస్ ఉంటుంది. మనకు కూడా ఇప్పుడు ఇన్నాళ్ళంటే పెద్ద రైస్ ఒక్కటే ఉండేది. ఇప్పుడు మోటా రైస్ అంటారు వీళ్ళు. సో, ఇప్పుడు అది కాకుండా మన సైడ్ వాళ్ళు టూరిస్టులకు కూడా మనకి బెస్ట్ ఉండేలా రైస్ కూడా దొరుకుతుంది. సో, వాళ్ళు అడిగారనమాట మాతో డ్రైవర్‌కి. మేము అంటే మధ్యాహ్నం లంచ్ మాదే. సో, డ్రైవర్‌కి అతను అన్నారు కేరళ రైసే కావాలని. అతనిది కేరళ అనమాట. సో, అతను మోటా రైస్ ఎంత పెద్ద లావుగుందో. మనకి బారిక్ రైస్ అంటే ఇస్తారు. బారిక్ రైస్ అంటే మన సౌత్ ఇండియన్ రైస్ అనమాట. బారిక్ రైస్ అంటే వాళ్ళకిచ్చారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా, నేను చెప్పాను కదా కొండల మీద ఎక్కడెక్కడో చాలా పెద్దవున్నాయి. ఏంటంటారు రూమ్స్. ఒక్కదాని మించి ఒకటుంది. లిటరల్లీ మాకిచ్చిన రూమ్స్ అయితే చాలా బాగుంది. సపరేట్ రూమ్సే. అత్తయ్య వాళ్ళకి ఒకటి, నాకు బాబుకి మా వారికి ఒక రూమ్ అనమాట. చాలా బాగున్నాయి రూమ్స్. ఏంటి ఫుడ్ అయితే ఎక్సలెంట్ అండి. 5 స్టార్ ఇస్తారు మనకి. రూమ్స్ కూడా మాకు ఇంక్లూడింగ్ ఎంత అయిందనేది ప్యాకేజ్లో మీకు మొత్తం చెప్తాను. సో, ఇప్పుడు మనం వచ్చింది టీ ప్లాంటేషన్ అనమాట. మనం ఎక్కువ డార్జిలింగ్ ఇవన్నీ చూస్తాం కదా, ఫస్ట్ టైం లైవ్లో చూడడం చాలా బాగా అనిపించింది. కాఫీ తోటలు అయితే మనం అరకులో ఎక్కువ ఉంటాయి కాఫీ అట్టిన. సో, ఇక్కడ ఎక్కువ టీ ప్లాంటేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో, మనకి ఇక్కడైతే కారు ఒక దగ్గర పార్క్ చేశాక ఇక్కడ మనం ఫొటోస్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే అక్కడే మనకి లైవ్లో ఫోటో తీస్తారు. మంచిగా తీసి మనకి ఫొటోస్ అయితే ఇస్తారనమాట. నేనైతే లాస్ట్లో తీయించుకున్నాను వచ్చే ముందు. చాలా బాగా అనిపించింది ఫ్యామిలీ ఫోటో అటిన. సో, ఈ లోపలికి కూడా వెళ్ళడానికి పర్మిషన్ ఉండాలి. సో, ఫోటో తీసుకునే వాళ్ళకి అక్కడ ఉంటుంది. లేదంటే చాలామంది వెళ్ళి పాడు చేస్తారని అల్లవరు తట్టు. అది చూడటానికి అలా ఉంది కానీ గొయ్యలాగా లోయలో ఉంటుంది. సో, వేరే సైడ్ వెళ్తున్నారని మేము కూడా వెళ్ళాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు నోటిఫికేషన్, నేను ఇలా పెట్టగలిగే వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, ఇక్కడైతే కేరళ వీడియోస్ ఇంకా చాలా బోట్ హౌస్వి మంచి వీడియోస్ ఉన్నాయి. మొత్తం పెడతాను, మిస్ చేసుకోకండి. బాయ్.